ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక జబ్బుతో బాధపడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల మందులు వాడుతూనే ఉన్నారు. అలాంటప్పుడు మందులు లేని జీవితం గడపాలని అందరికీ కోరిక ఉంటుంది. ఔషధాలు లేని జీవితం గడపాలంటే కొన్ని మనం ప్రయత్నాలు చేయవచ్చు. అవేమిటో ఒకటి, త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేలుకోవడం, అది ఒక ఔషధం. ఓం జపించడం ఒక ఔషధం. యోగా, ప్రాణాయామం, ధ్యానం మరియు వ్యాయామం ఒక ఔషధం. ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఒక ఔషధం. ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం. సూర్యకాంతి కూడా ఒక ఔషధం. కుండ నీరు తాగడం కూడా ఔషధమే. చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే. ఆహారాన్ని పూర్తిగా నమ్మడం కూడా ఔషధమే. ఆహారంలాగా నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఒక ఔషధం. ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఒక ఔషధం. సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం. కొన్నిసార్లు మనం మౌనంగా ఉండడం కూడా ఒక ఔషధమే. నవ్వడం, జోకులు వేసుకొని హ్యాపీగా నవ్వడం కూడా ఒక ఔషధం. సంతృప్తిగా ఉండడం కూడా ఒక ఔషధం. మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఒక ఔషధం. నిజాయితీ మరియు సానుకూలత ఒక ఔషధం. నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం. అందరికీ మంచి చేయడం కూడా ఒక ఔషధమే. ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం. అందరితో కలిసి జీవించడం ఒక ఔషధం. తినడం, తాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే. మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్. సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి. ఇది కూడా ఒక ఔషధమే. ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఒక ఔషధమే. ప్రకృతి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఒక ఔషధమే. ఈ ఔషధాలు అన్నీ మనకు పూర్తిగా ఉచితంగా ఉంటాయి. ఒక్కసారి ప్రయత్నిద్దాము. కొంతవరకన్నా ఆరోగ్యాన్ని కాపాడుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.